హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. అయితే ఈ రోజు నా లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. నేను పడ్డ బాధలు కష్టాలు ఏ ఉన్నా మీతో నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుందామని అయితే వచ్చిన. అసలు ముందేంది అంటే, నేనైతే కర్ణాటకకు చెందిన ఒక చిన్న గ్రామం నుండి అయితే వచ్చిన. అయితే బీదర్ డిస్టిక్ ఔరత్ తాలూకా సావర్గావ్ మాది ఊరు. మా డాడీది కర్ణాటక, మా మమ్మీది తెలంగాణనే. తెలంగాణలో కామారెడ్డి, అప్పటి నిజామాబాద్ ఇప్పటి కామారెడ్డి డిస్టిక్ పిట్లం దగ్గర పెద్ద కొడబ్గల్. అయితే నాకు ఒక అన్న కూడా ఉన్నాడు. మేము ఇంట్లో మొత్తం నలుగురం ఉంటాము. అయితే మా చదువుల కోసం అని మేమైతే వలస నిజామాబాద్ వచ్చినాము. అప్పుడు మేము 3rd క్లాస్ వరకు నిజామాబాద్ లో చదువుకున్నాము. మా డాడీ బాలేక, మా ఇంటి పరిస్థితులు బాలేక మేమైతే హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మా డాడీని తీసుకురాలేదు. మేము వచ్చేటప్పుడు నేను, మా మమ్మీ, మా అన్న ముగ్గురమే వచ్చినాము. మా మమ్మ ఒక్కటి కష్టపడేది, మేమిద్దరం చదువుకునేది. అయితే కొన్ని రోజుల తర్వాత మా డాడీ వచ్చిండు. మా డాడీ వచ్చినాక కూడా ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. తాగడం ముందు మన ఇండ్లు బాగుపడాలంటే మన తండ్రులు సరిగ్గా ఉండాలి. మన తండ్రులు సరిగ్గా ఉండాలంటే ముందు తాగడం మానేయాలి. తాగుడు తండ్రి ఉన్నాడంటే ఏ పిల్లలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు కూడా, ఉండదు కూడా. తాగుడు మానాలి. నాకు కోరిక అదే. బాగా కష్టపడేవాడు గాని కష్టపడ్డదంతా తాగేసేవాడు. మా కోసం అనేది ఏం ఉంచలేదు. మా అమ్మ ఒక్కతే కష్టపడేది, మా బాగోలన్నీ ఆమె చూసుకునేది. స్టిల్ ఇప్పటికైనా మా మమ్మీ చూసుకుంటది. కాకపోతే ఇప్పుడు పర్లేదు, మా డాడీ బానే ఉంటున్నాడు. నాదైతే మ్యారేజ్ అయిపోయింది. నేనైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటర్ 2nd ఇయర్ అయితే కంప్లీట్ చేసిన. స్కూల్ వచ్చేసి ZPHS మైలార్దేవపల్లి. ఇంటర్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజేంద్ర నగర్. నా స్టడీస్ అయితే బానే అయినాయి. నాకు ప్రతి ఒక్క టీచరే గాని సారే గాని మస్తు సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఒక మంచి స్టూడెంట్ ని కాబట్టి వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేసేవాళ్ళు చదువు విషయంలో. నేను వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగా నేను రెస్పాన్స్ అయ్యేదాన్ని. నేను చాలా మొండిదాన్ని. ఏదన్నా పట్టుదలతో పట్టుకున్నానంటే అది వదిలేసే ప్రసక్తే లేదు. నా మొండితనమే ఈడి వరకు తీసుకొచ్చింది నన్ను. అయితే నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయ్యింది. నేను ఒక రాహుల్ అనే అబ్బాయి, నిజామాబాద్ మా రిలేటివ్సే, ఆయనతో అయితే లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. తనను లవ్ చేసిన ఒక 2 months మాట్లాడిన తర్వాత తను నాకు ఒక కాల్ నుంచి ఫోన్ చేసిండు. వేరే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. ఎందుకంటే నా క్యారెక్టర్ తెలుసుకుందామని. బట్ నేను రెస్పాన్స్ అయినా వెంటనే. నాకు ఇట్లా ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఎవరో నాకు తెలియదు, ఒకసారి నువ్వు మాట్లాడని చెప్పేసరికి ఆయన నమ్మి దాంతో మా స్టిల్ ఇప్పటి వరకు నేను తననే పెళ్లి చేసుకొని ఇప్పుడు కూడా తనతోనే ఉంటున్నా. మేమైతే హ్యాపీగా ఉంటాము. ఇంటర్ లో నేను లవ్ స్టోరీ స్టార్ట్ చేసినందుకు నేను స్టడీస్ అయితే కంటిన్యూ చేయలేదు. మా మమ్మీకి ఇష్టం లేకుండా నేను స్టడీస్ చేయడము. అందుకు మమ్మీ స్టడీస్ అయితే బంద్ చేపించింది. ఇంటర్ తోనే స్టాప్ చేసిన. నా స్టడీస్ అయిపోగానే 3 years బ్రేక్ ఇచ్చి 3 years తర్వాత 2012 లో February 19th నా మ్యారేజ్ అయ్యింది. అందరు ఒప్పించుకొని అరేంజ్ గానే చేసుకున్నాము. నాకు ఇప్పుడు 2 పిల్లలు. అయితే నేను ఆయనతోని హ్యాపీగా ఉంటానని ప్రతిసారి అనుకున్నా. కాకపోతే నన్ను ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది నన్ను చాలా బాధపరిచింది. నేను అనుకోలేదు నా లైఫ్ ఇలా మారుతుందని. నేను తనతో హ్యాపీగా ఉంటానని నేను తనతో అడిగేసిన. కాకపోతే ఈ ఆన్లైన్ గేమింగ్ కి అలవాటు పడి తను చాలా మారిపోయిండు. నేను కూర్చున్న ప్రతిసారి ఎందుకు బతుకుతున్నానో, ఈ బతికేందుకో, చచ్చిపోతే బాగుండు కదా అని చాలా సార్లు ఆలోచించిన. అయినా లేదు, నేను పోరాడి చేసుకున్నా కదా, మారుద్దామన్న ఒక చిన్న ధైర్యంతోనైతే ఇంకా ఉన్నా. ఇప్పుడైతే నేను మార్చిన హ్యాపీయే. కాకపోతే చాలా స్ట్రగల్స్ పడ్డా. మారాడేమో అనుకున్నా, ఆ స్టేజ్ వరకు కూడా వచ్చిండు, చనిపోయే స్టేజ్ కి వచ్చిండు. ఇక దానికి మనం ఏం చేయలేము. అయితే అది ఒక్కరి వల్ల అయితే అవ్వదు, సహజంగా. ఫ్రెండ్స్ పక్కన మన ఫ్రెండ్స్ మంచిగా ఉంటే ఏదైనా మంచిగా అవుతుంది. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డులు ఈయనకి ఇచ్చుకుంటా ఈయనను ఖరాబ్ చేసిరు. నేను వాళ్ళ పేర్లు ముందరికి తేవాలని నేను అనుకుంటలేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ వీడియో నా గురించే చెప్పింది అని. క్రెడిట్ కార్డులు ఇవ్వడము అలవాటు చేయడము, క్రెడిట్ కార్డులు ఇవ్వడము గీయడము. నెక్స్ట్ ఇక బిల్లు కట్టే టైం వచ్చిందంటే ఎవరి దగ్గర తీసుకురావాలి, ఇవ్వాలి. ఇదే రొటీన్ గా నడుస్తుంది. ఇక ఇది కాదని నేను చాలా సార్లు గొడవ పడి మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన.
మళ్ళా ఏం వద్దు, నాకు ఆయన ఏమన్నా చేసుకొని చనిపోతే మళ్ళా నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని రిటర్న్ మళ్ళా వచ్చేదాన్ని. ఇట్లా రొటీన్ గా నడిచింది. నడిచి 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 లాస్ట్ కి ఇక నా వల్ల కాకపోయేసరికి నేను మా మామ వాళ్ళకైతే అడిగిన. నా కోడల్ని నేను పెంచుకుంటా అని ధైర్యంతో మా మామ అయితే ఒక అడుగు ముందుకేసిండు. దాంతోనైతే మా ఆయన మారిపోయిండు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడైనా అప్పుడైనా గేమ్ ఆడుతున్నా గానీ నాకేం తక్కువ ఉండేది కాదు. బట్ నా మనసులో ఏంటంటే మనం పడ్డ బాధ మన పిల్లలు పడొద్దన్న నా ఇంటెన్షన్ తోని నేను ఆయనకి టార్చర్ చేసేదాన్ని. నా వల్ల కూడా చాలా స్ట్రగుల్ పడ్డాడు కాబట్టి ఈరోజు ఓకే ఉన్నాడు, లేదంటే ఎప్పుడో చచ్చిపోయేటోడు నాకు తెలిసి. బట్ కొంచెం చిన్న ఆశ, నేనేమన్నా సంపాదించి ఉండేదాన్ని. ఈ రోజు దాదాపు లేదంటే 20 లక్షల వరకు లాస్ అయ్యిండు. ఆ 20 లక్షలు అంటే మనకి ఏమేం రాకుండే అని నా ఆలోచన. స్టిల్ ఇప్పుడైతే ఓకే, మేమైతే బాగున్నాము. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా ఆయన అయితే గేమింగ్ బంద్ చేసిండు. బట్ ఈ ప్రమోషన్ చేసే వాళ్ళకైతే నేను మళ్ళొక్కసారి దండం పెడతా. దయచేసి మీరు సంపాదించే దానికోసం ఒక్కరి ఇంటిని నాశనం చేయాలని మీరైతే అసలు కోరుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి అవి సంపాదించినవి ఉంటాయి. వాళ్ళు పోయిన పైసలే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. కొందరైతే చచ్చిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రమోషన్స్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఆపేయండి. ఈ వీడియో చూసన్నా ఆపండి మీరు. ఎందుకంటే అన్ని ఈజీ లైఫ్స్ ఉండవు, చాలా కష్టాల నుంచి వచ్చిన లైఫ్స్ ఉంటాయి. మీలాగా రోడ్ల మీద తిరిగి ఒక ప్రమోషన్ చేస్తే 10,000 వస్తే బతికే జీవితాలు అందరు ఉండవు. ఎందుకంటే మీరు చేసుకున్నట్టు వీడియోలు అందరు చేయాలి కదా, చెయ్యలేరు. సో అర్థం చేసుకోండి ప్లీజ్. నా ఈ వీడియో వల్ల నేను ఒక మీడియాను కూడా నేను అప్రోచ్ అయినా. అన్న మీ వేదాంత మీడియా అన్న నాకు రెస్పాన్స్ ఇచ్చిర్రు. సరే సిస్టర్ మనం వీడియోస్ అయితే చేద్దాము అని చెప్పి నాకు రెస్పాన్స్ అయ్యారు. బట్ నేను మా ఆయనని అందరిలో తీసుకురావాలన్న ఇంటెన్షన్ నేను లేకుండే కాబట్టి నేనైతే ముందుకి రాలేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.